అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించడానికి మై బ్యూటిఫుల్ లైఫ్‌కి స్వాగతం. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా పొద్దున వాతావరణం. ఈ టైంలో లేచి పనులు చేసుకుంటుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి. నేనైతే ఆల్రెడీ లేచి వాకిట్లో చల్లి ముగ్గులు కూడా పెట్టుకున్నాను. ఇదైతే మా హౌస్ అండి. మున్సిపాలిటీ వాటర్ మొత్తం కూడా మేము ఇందులోనే నింపుకుంటాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు వాటర్ వస్తున్నాయి అందులో. అది నిండిన తర్వాత ట్యాప్ క్లోజ్ చేస్తే మళ్ళీ పైకొస్తాయి. ఇక్కడైతే నేను బట్టలు నానబెట్టుకున్నానండి ఉతకడానికి. నేనైతే రోజు పొద్దున్నే ఉతికేస్తాను బట్టలు. బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాతనే వేరే ఏ పనైనా చూస్తాను. ఇప్పుడు నేను మీకోటి చూపిస్తాను. ఇదేనండి అది మా కిరాణా షాపు. మా అత్తయ్య చూసుకుంటుందండి. ఈ షాప్ అయితే మా అత్తయ్య, మా హస్బెండ్ మరిది చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందంట. అంటే దాదాపు 30 ఇయర్స్ నుంచి అయితే ఈ కిరాణా షాప్ని రన్ చేస్తుంది మా అత్తయ్య. మా అత్తయ్య పెద్దగా చదువుకోకపోయినా కూడా చాలా తెలివి కలది, బిజినెస్ మైండ్ తనది. బయటికి వెళ్ళకుండా ఇలా ఇంటికాడే ఉంటూ ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఏర్పాటు చేసుకుంది తను. మా ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కూడా ఈ షాప్ నుంచి సరిపోతాయి మ్యాక్సిమం. బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. హౌస్ అయితే నిండిపోయిందండి. వాటర్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి నిండి. ఇప్పుడైతే ఈ లోపల ఉన్న ట్యాప్ అయితే క్లోజ్ చేస్తే వాటర్ పైకి ఎక్కుతాయి. ఏదేమైనా పొద్దున్నే లేచి ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటుంటే మనసుకు చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుందండి. నేను మాత్రం నేను చేసే పనిలో అయితే ఆనందాన్ని వెతుక్కుంటాను మ్యాక్సిమం. చూడండి ట్యాప్ క్లోజ్ చేశాను కదా, పైకి వస్తున్నాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా నింపుకొని నేను బట్టలు నానబెట్టుకున్నాను కదా, ఆ బట్టలు ఉతికిన తర్వాత వీటిలో అయితే జాడించి వేసుకుంటానండి. ఇవి మంచినీళ్ళేనండి, తాగొచ్చు. ఈ పైప్ అయితే వాటర్ ఇంకా వస్తున్నాయి పోలేదు అని అనిపిస్తే మాత్రము ఆ పైపు తగిలిస్తే ఇలా ఎక్కువైన వాటర్ అన్నీ కూడా చెట్లకు పంపించేస్తామండి. అందుకోసము ఈ పైపు కనెక్షన్ అయితే ఇచ్చాము వాటికి. చాలా చెట్లు పెట్టుకోవాలని ఉందండి నాకైతే, కానీ ప్లేస్ మాత్రం కొద్దిగా ఉంది. మొత్తం కూడా ఫ్లోరింగ్ చేయించారు, చెట్లు పెట్టుకోవడానికి ఎక్కువగా ప్లేస్ లేదు. ఉన్న కొద్ది ప్లేస్లోనే చెట్లు అయితే చాలా వేసాము మేము. నేను ఈ చిన్న బకెట్లో పట్టుకున్న వాటర్ అయితే తీసుకెళ్ళి షాప్ దగ్గర పెడతానండి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తారు ఈ వాటర్ అయితే. కావాలనుకున్న వాళ్ళైతే తాగుతారు. అందుకోసం అని అయితే రోజు పొద్దున్నే ఒక బకెట్ వాటర్ అయితే పట్టి షాప్ దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇందాక నానబెట్టుకున్న బట్టలైతే ఉతికేసి వచ్చి నేనైతే ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. ఇక్కడ నేను టీ తాగుతున్నాను అని చెప్పడం కన్నా టీ ఆస్వాదిస్తున్నానని చెప్పడం కరెక్టేమో. ఆ పని ఈ పని చేస్తూ ఇలా మధ్యలో టీ తాగితే మాత్రం చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి నాకైతే. టీ తాగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను అంట్లు రుద్దేద్దాం అనుకుంటున్నానండి. ఇవైతే మేము నైట్ చేసుకున్న వంటలు. దోసకాయ పచ్చడి అండి ఇది.
ఇంకా ఇంత పెద్ద గిన్నెలు ఎందుకులే, టేబుల్ నిండా చాలా మెస్సీగా అనిపిస్తున్నాయి అని చెప్పి చిన్న చిన్న బౌల్లో అయితే వాటిని మిగిలిపోయినవన్నీ ఊడ్చిపెట్టి అవన్నీ క్లీన్ చేసేస్తే సగం టేబుల్ మీద చీదరంతా పోతుంది, చాలా స్పేస్ కూడా మిగిలిపోతుంది అని చెప్పి అవైతే ఊడ్చిపెడుతున్నాను నేను. మ్యాక్సిమము అంట్లన్నీ కూడా ఎప్పటికప్పుడే కడిగేస్తామండి, నైటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వంట చేస్తే అవి అన్నీ కూడా ఏమీ మిగలకుండా చూసుకుంటాము. ఇక అవన్నీ సింకు నిండా ఉంటే మాత్రము ఈగలు దోమలు అవన్నీ పడి మళ్ళీ గలీజ్గా అనిపిస్తాయని ఎక్కువ లేకుండా అయితే చూసుకుంటాము. ఇదైతే నైట్ మిగిలిపోయిన అన్నం అండి. వేస్తే పోపులో వేస్తాను, మంచిగా ఉంటే మామూలుగా అంతే తినేస్తాము. పాడైపోతే మాత్రం ఎలాగో గేదెలు ఉన్నాయి కదా, ఇక కుడితిలో వేసేస్తే అవే తాగుతాయి. మా బుడ్డోడు కూడా పాలు తాగి ఎక్కడ పడితే అక్కడే వేశాడండి గ్లాసులు అయితే. ఇదిగో చూడండి, ఇక్కడ కూర్చొని పాలు తాగి ఆ గిన్నె గ్లాసు అన్నీ అక్కడే పెట్టాడు, వాటర్ తాగి చిన్న చెమ్ము కూడా అక్కడే పెట్టాడు. ఇక అక్కడ ఇక్కడ వేసినవన్నీ ఏరుకొని వచ్చి నేనైతే సింక్లో పడేస్తున్నాను. ఇవైతే నేను నైటే కడిగి పెట్టుకున్నానండి అంట్లు పడుకునేటప్పుడు. ఇవన్నీ కూడా నీళ్ళన్నీ పోయిన తర్వాతనే ఎక్కడివక్కడ మళ్ళీ సర్దేసుకుంటాను నేను. అంట్లు రుద్దడానికన్నా ముందు నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రతిసారి కడగడం అయితే కుదరదు కదా, అందుకని నేను ఒక తడి క్లాత్తో అయితే ఎప్పటికప్పుడు తుడుచుకుంటాను. తుడుచుకున్న ప్రతిసారి అనుకుంటానండి ఈసారి స్టవ్ మీద ఏమీ పొంగకుండా చూసుకోవాలి అని, కానీ దాన్ని స్టవ్ మీద పెట్టేసి నేను ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటాను. మళ్ళీ నేను వచ్చేసరికి అయితే అవి పొంగిపోయి స్టవ్ మీద పడిపోతూనే ఉంటాయి. అది అన్నమైనా పాలైనా చారైనా ఏదైనా కొద్దిగైనా స్టవ్ మీద అయితే పడిపోతుందండి. నేనైతే మళ్ళీ ఈ తుడిచే కార్యక్రమం అయితే ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాను. ఈ స్టవ్ అయితే కొద్దిగా ఇలా పక్కకు జరుపుకొని ఇదే బండ మీద అయితే నేను కడిగిన అంట్లన్నీ కూడా ఇక్కడే బోర్లించేసుకుంటానండి. ఇక బుట్టలో అయితే వేయను. అవి నీళ్ళన్నీ కారిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంచి తర్వాత సర్దుకుంటానండి సెల్ఫ్లో. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే గిన్నెలన్నీ తోమి కడిగేసుకుంటున్నానండి. ఈ పని అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను ఏదో ఒకటి. ఈరోజైతే ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే వేరే టిఫిన్కి ఏమీ నానబెట్టుకోలేదు, పిండి అయితే ఇది పట్టుకోలేదండి నైట్ అయితే. అందుకని ఇక తొందరగా కావాలంటే ఇక ఉప్మా ఒకటే దారి కదా, అందుకని అయితే ఈరోజు ఉప్మా చేద్దాం అనుకున్నాను. మా అత్తయ్య అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తుందండి. అందరికీ జ్వరం వచ్చి ఉంది కదా, కొద్దిగా ఇవి తింటే బెటర్ అని చెప్పేసి ఇవైతే తెప్పించాము మేము. ఇదైతే చూడ్డానికి సైజు చాలా చిన్నదిగా ఉంది. నాకైతే డ్రాగన్ ఫ్రూట్ని పీసెస్లా కట్ చేసుకొని తినడం కన్నా ఇలా పైన పీల్ అంతా ఒలిచి దాన్ని రౌండ్గా అలా బాల్లాగా తింటేనే తిన్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. మీకు ఎలా అండి? మీరు కూడా ఇలాగే తింటారా, లేకపోతే పీసెస్ కట్ చేసుకొని తింటారా? మీకు ఎలా ఇష్టం? ఇది డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి, పీచు పదార్థం కూడా. మా బుడ్డోడైతే ఫ్రూట్ కవర్ తెచ్చి ఇక్కడ పెట్టేశాడు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. పెద్దవిగా తెప్పించుకోవాలని ఉంటుంది, కానీ ఇది విలేజ్ కదండి, పెద్ద సైజు ఇక్కడికి అమ్మడానికి రారు. కాస్ట్ కూడా ఎక్కువ కదా, పెద్దగా ఎవరు ఎక్కువగా కొనరు కదా, అందుకని పెద్దవి తెచ్చిన కొనర్లే అనుకొని వాళ్ళైతే అన్నీ చిన్న సైజువే తీసుకొస్తారు. ఈ పండు పైన చూడడమే ఇంత చిన్నదిగా ఉంటే ఇంకా దాన్ని కట్ చేస్తే అయితే లోన పల్ప్ అయితే చాలా కొద్దిగే ఉంటుందండి. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. ఈరోజు టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కదండి, దానికోసం అయితే నేను తాలింపు వేసి ఎసరైతే పెట్టుకున్నాను. ఇది చేస్తూ ఉంటే మా హస్బెండ్ లేచినట్టుందండి, పిలుస్తున్నాడు. తన దగ్గరికి అయితే వెళ్ళి తనని లేపాలి ఇప్పుడు. ఉప్మా కోసం అయితే నేను ఇక్కడ పల్లీలు పప్పులు అయితే ముందే వేయించి పెట్టుకున్నాను. ఉప్మా రెడీ అయిన తర్వాత దాని మీద వేస్తాను వీటిని.
ఇదిగో చూడండి, నన్ను పిలిచి మళ్ళీ పడుకున్నాడట్టుంది పాపం. తను పొలం పనులే కాకుండా ఆర్టీసీ డ్రైవర్గా కూడా చేస్తాడండి. నైట్ షిఫ్ట్కి వెళ్ళాడు. ఈవినింగ్ 7కి వెళ్ళి మార్నింగ్ 3:30కి అలా వచ్చాడండి. ఇక 3:30కి పడుకొని అప్పుడేం లేస్తాడు చెప్పండి. మామూలుగా అయితే 9:30, 10కి అలా లేపుతాను. కానీ ఈరోజు తనంతట తానే లేచాడు ఎర్లీగా. ఎందుకో మరి మెలకువ వచ్చిందంట. మామూలుగా అయితే తను లేవగానే నన్ను కానీ మా అత్తయ్యని చూసి కానీ లేస్తాడండి. అది తనకు సెంటిమెంట్ అనమాట. ఇంకెవరైనా వస్తే మాత్రం ఊరుకోడు. తను లేవగానే మా బుడ్డోడు చూడండి ఎలా చంకలో ఇరికాడో వెళ్ళి. నేను మా హస్బెండ్ని లేపి వచ్చేసరికైతే ఈ ఎసరైతే మసిలిపోయిందండి. నేనైతే ఇంకా ఇందులో రవ్వ వేసి కలుపుకుంటున్నాను. నేనైతే స్పెషల్గా కొలతలంటూ ఏమీ పెట్టుకోనండి. ఉప్మా కోసము సుమారుగా వేసుకుంటాను. అయితే ఏమవుతుందండి, కొద్దిగా ఎసరు ఎక్కువైతే ఉప్మా లూజ్గా ఉంటుంది, తక్కువ అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. ఎలా అయితే ఏంటి, తిననైతే తింటాం కదా. ఉప్మా అయితే మ్యాక్సిమం కొలతలు అటు ఇటు అవ్వడం వల్ల ఖరాబు కావడం అంటూ అయితే ఏమీ ఉండదు నాకు తెలిసి. నా ఉప్మా అయితే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత నేను ముందు వేయించి పెట్టుకున్నాను కదా పప్పు, పల్లీలు, అవైతే దీని మీద మొత్తం కూడా వేసుకుంటున్నాను. ఇవైతే మా పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్ అండి. ఆ పప్పులు ఉంటేనే ఉప్మా తింటారు అసలు, లేకపోతే అయితే తినరు. ఉత్తిదైతే వాళ్ళ కోసమైనా వేయాలి, ఇంకా తప్పదు. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్చి తూడ్చుకుంటున్నానండి. ఈరోజు సోమవారం కదా, నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా శివుడికి పూజ చేసుకుంటాము. ప్రతిరోజు ఏమీ తూడ్చనండి. మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే, సాటర్డే అది కూడా ఓపిక ఉంటే ఇల్లంతా తూడుస్తాను, లేకపోతే దేవుడి గది వరకు మాత్రమే తూడుస్తానండి. ఈరోజైతే ఇల్లంతా తూడుస్తున్నాను. ఈ పనులన్నీ పొద్దున్నే లేచి పూజ చేసుకొని మిగతా పనులన్నీ చూసుకుంటే బాగుంటుంది. కానీ నేను ఆ పనుల్లో ఉంటే మా వాడిని స్కూల్కి రెడీ చేయించాలి, మళ్ళీ వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. మా ఆయన, మా హస్బెండ్ ఇద్దరు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకు టీలు, టిఫిన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నేను లేచి పూజ పనుల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా పూజ అయితే చేసుకుంటానండి నేను. ఇల్లంతా ఊడ్చి తూడ్చుకున్న తర్వాత నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి ఇలా తులసి కోటనైతే శుభ్రం చేసుకుంటున్నానండి. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి. ఈ తులసి కోటని నేను పోయినసారి కార్తీక మాసంకి తెప్పించుకున్నానని చెప్పాను కదా. తులసి కోట ఏమో చిన్నదిగా అయిపోయింది, అందులో మొక్క మాత్రం చాలా పెద్దదిగా ఎదుగుతుందండి. దానిలో మట్టిలో ఉన్న బలం సరిపోకనో ఏమో మరి చెట్టు పెద్దదిగా అవుతుంది కదా, బలం సరిపోక ఆకులు మొత్తం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తున్నాయి. అందుకని ఈసారి కార్తీక మాసంకి నేను ఈ తులసమ్మను తీసి మరొక చిన్న మొక్క అయితే నాటుదామని అనుకుంటున్నాను. పూజ చేసుకోవడానికైతే నేను తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకున్నానండి. పూజ చేసుకున్నా లేకపోయినా ముగ్గు అయితే వాకిట్లో ముగ్గేసేటప్పుడు కంపల్సరీ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేస్తాను. ఏదేమైనా పూజ చేసుకున్న తర్వాత మనసుకు కలిగే ఆ ప్రశాంతత వేరండి. అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడ ఉందో ఏమో మరి ఆ మహిమ. ఈ తులసమ్మ దగ్గర గడిపినంత సేపు కూడా చాలా ఫ్రెష్ ఆక్సిజన్ అయితే మనకి అందుతుంది. అందుకే మన పూర్వీకులు పెట్టారేమో ఈ తులసమ్మకు పూజ చేసుకోమని. ఊరికే ఒక చెట్టుకి పూజ చేయమంటే మనం చెయ్యం కదా. అందుకే ఇది దేవతా వృక్షంగా భావించి పూజ చేసుకోమని చెప్పారు మన పెద్దలు. అలా అయినా మన ఆరోగ్యానికి చాలా ఫ్రెష్ ఆక్సిజన్ అందుతుంది కదా. తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకుందామని దేవుడి గదిలోకి అయితే వచ్చానండి. నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నిలబడి నాకు ఇది కావాలి, అది కావాలి, అది తీర్చు, ఇది తీర్చు స్వామి అని అయితే మొక్కనండి. నా కోరికలు అయితే కోరను. నాకేది కావాలో, నాకేది మంచిది అనిపిస్తుందో అదే ఇవ్వు స్వామి అని అనుకుంటాను. అది కష్టమైనా నష్టమైనా సరే మనకు ముందే రాసిపెట్టి ఉంటుంది. దాన్ని బట్టే మన జీవితం సాగుతుంది అని అయితే నేను నమ్ముతానండి. అందుకే ఏ కోరికలు కూడా పెద్దగా కోరను.
పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే టీ తాగుదామని చెప్పి టీ పెట్టుకున్నానండి. అందుకోసం అయితే నేను ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. కొన్ని పనులు అయితే అయిపోయాయండి, చాలా వరకు ప్రశాంతంగా అయితే ఉంది. ఇద్దరిది అయితే పూజ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడైతే మేము ఇందాక చేసిన ఉప్మా ఉంది కదా, అదైతే పెట్టేసుకొని తింటున్నాము. అందరు కూడా ముందే తినేసారండి. మాకైతే కొద్దిగా లేట్ అయింది ఈరోజు. ఇక్కడ మార్నింగే నేను ఉతికిన బట్టలన్నీ కూడా గోడ మీద వేశానండి, నీళ్ళన్నీ కారిపోయే వరకు. ఉతకగానే ఆ బట్టలన్నీ ఆరేయాలంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పిండాలంటే ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుందండి. అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి వాటిని గోడ మీద అలాగే వదిలేస్తాను, నీళ్ళన్నీ పోయేంత వరకు కూడా. మార్నింగ్ 6:30, 7కి ఉతికిన బట్టలు కూడా ఒక్కొక్కసారి 10:30, 11 వరకు కూడా అలాగే ఉంచేస్తానండి. ఆ తర్వాతనే ఆరేస్తాను. ఆల్మోస్ట్ 70% గోడ మీదనే డ్రై అయిపోతాయండి నేను ఉతికిన బట్టలైతే. ఇక మిగతా 30% ఇక్కడ దండం మీద ఆరిపోతాయి. ఈలోపు మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఇంట్లో అని అనుకొని అలాగే ఉంచేస్తానండి నేనైతే గోడ మీద. పైనైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చల్లగాలి వీస్తుందండి. ఎండగానే ఉంది చూడ్డానికి, కానీ గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఇది పైన రూమ్ ఉంది కదండి, ఈ రూమ్ అయితే మేము పెద్దగా యూజ్ ఏమీ చెయ్యము. మాకైతే ఒక కోత మిషన్ ఉంది. ఆ మిషన్కి అయితే ఎవ్రీ సీజన్కి 2 డ్రైవర్లు అయితే వస్తారు. వాళ్ళు స్టే చేయడానికైతే ఈ రూమ్ ఇస్తామండి. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ రూమ్లో ఉండైతే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ తర్వాత మాకు పెద్దగా యూజ్ ఏమీ ఉండదు, స్టోర్ రూమ్ లాగా అయితే వాడతాము. బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలండి. కానీ ఇప్పుడే కదా టిఫిన్ చేసింది, వెంటనే లంచ్ అయితే చేయరు కదా, ఎలాగో టైం పడుతుంది కదా. కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ అయితే మొదలు పెడతానండి నేను. మా ఊళ్ళో సాయంత్రం కృష్ణాష్టమి వేడుకలు అయితే బాగా జరిపిస్తారండి ఇక్కడ. మీకు కూడా చూపిస్తాను. పైకెక్కి చూస్తే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మా ఇల్లు అయితే ఇక్కడ బొడ్రాయి పక్కనే ఉంటుందండి, సెంటర్లో. ఏం చేసినా కూడా ఇక్కడ మా మేడ మీదకి ఎక్కి చూస్తే మాత్రం అంతా క్లియర్గా కనిపిస్తుంది. మరొక వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.